అది రామానుజయ్యగా కట్టించారు. నాకు తెలుసు. వాక్యం చదివి చర్చకుందాం మొత్తానికి. వాక్యం చదువుతాను. ఏ వాక్యం చదువుతున్నా? 112వ కీర్తన. 112వ కీర్తన. 112. ఈ వాక్యం 91, 112, 116, 103, 127 ఇవన్నీ కూడా ప్రభు నమ్ముకున్నప్పుడు బాగుండేది, నాకు ఇంట్రెస్ట్గా ఉండేది. మా అమ్మ కూడా చూసి రమ్మని చెప్పింది. ఈ 91 కీర్తన ఒకటి, 112వ కీర్తన ఒకటి చదువుకుంటే బాగుంటుందని చెప్పేది. బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది, అది ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది. అట్లా నాకు ఈ వాక్యం పరిచయం ఆ రోజుల్లో. 112వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ వాక్యాన్ని మీ గురించే వాక్యం. ఎందుకంటే మీరు యథార్థవంతంగా ఉన్నారు. తర్వాత మీ ఇంట్లో కలిమి సంపద దేవుడు ఇచ్చారు.